వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. నమోऽस्तुते వ్యాసవిశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్రం येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచరములలో అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి ఉపాధుల కంటే విలక్షణమై సచ్చిదానంద రూపం చేత వెలుగొందుతున్నటువంటి స్వయం ప్రకాశమానమైన ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణామాలు. ఆత్మీయులారా, ఈ రోజు నుంచి మనము అతి పవిత్రమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారభూతమైనటువంటి అతి గోప్యమైనటువంటి బ్రహ్మ విద్య ప్రతిపాదకమైన శ్రీమద్ భగవద్గీతను ఈ రోజు నుంచి మనము ఉపక్రమించుకుంటున్నాము. గ్రంథం పేరు ఏమనుకున్నాము? శ్రీమద్ భగవద్గీత. గీత అంటే గానం చేయబడినది అని అర్థం. ఎవరు గానం చేశారు అంటే భగవంతుడు గానం చేశారు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి అవతార వరిష్ఠుడైన శ్రీకృష్ణ పరమాత్మ చేత గానం చేయబడినందువలన ఈ భగవద్గీత జగత్ విఖ్యాతమయ్యి సకల లోక కళ్యాణకారకమయ్యి వెలుగొందుతున్నది. భగవద్గీత గ్రంథాల యొక్క నామాన్ని ఉచ్చారణ చేసేటప్పుడు మనము శ్రీ అనే శబ్దాన్ని మొదలు ఉచ్చరించి ఆ తర్వాత గీత భగవద్గీత అంటాము. శ్రీమద్ భగవద్గీత. శ్రీ అనే శబ్దాన్ని ఎందుకు జోడించాలి? భగవద్గీత అంటే సరిపోతుంది కదా, లేదా గీత అంటే సరిపోతుంది కదా. శ్రీ అనే శబ్దాన్ని ఎందుకు ప్రయోగం చేయాలి అంటే మన హైందవ సంప్రదాయంలో శ్రీ అనే శబ్దాన్ని ప్రయోగించడము పరిపాటి. ఎక్కడెక్కడ ప్రయోగించాలి అంటే దేవం గురుం గురుస్థానం క్షేత్రం క్షేత్రాదిదైవతం సిద్ధం సిద్ధాధికారాంశ శ్రీపూర్వం సముదీరయే అని మనకు శాస్త్రం చెప్తుంది.
దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించేటప్పుడు మొట్టమొదలు శ్రీ శబ్దాన్ని ప్రయోగం చేయాలి. ఏ విధంగా శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, శ్రీ మహావిష్ణువు అని శ్రీ శబ్దాన్ని మొదలు ఉచ్చరించి ఆ పైన ఆ దేవతా నామాన్ని మనం కలుపుతాం. అంటే దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించేటప్పుడు మనము శ్రీ శబ్దాన్ని ప్రయోగం చేయాలి. ఇది మన హైందవ సంప్రదాయం పరిపాటి. మరియు గురుదేవుని యొక్క నామాన్ని ఉచ్చారణ చేసేటప్పుడు కూడా శ్రీ శబ్దాన్ని ప్రయోగం చేయాలి. శ్రీ సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు, శ్రీ దేవానంద సరస్వతి స్వాముల వారు, శ్రీ విష్ణుదేవానంద సరస్వతి స్వాముల వారు, శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు అని మనము గురువుల యొక్క నామాన్ని ఉచ్చారణ చేసేటప్పుడు శ్రీ శబ్దాన్ని ప్రయోగం చేయాలి. గుర్తుపెట్టుకోండి బాగా. మరి గురు స్థానం, ఆశ్రమం, మఠం ఏదైతే ఉంటుందో ఆ మఠం యొక్క ఆశ్రమం యొక్క పేరును ఉచ్చారణ చేసేటప్పుడు కూడా శ్రీ శబ్దాన్ని ప్రయోగం చేయాలి. శ్రీ వ్యాసాశ్రమము, శ్రీ సుఖబ్రహ్మాశ్రమము, శ్రీ దేవానంద సరస్వతి వారి ఆశ్రమము అని మనము గురుస్థానాన్ని ఉచ్చారణ చేసేటప్పుడు కూడా శ్రీ శబ్దాన్ని ప్రయోగం చేయాలి. మరియు క్షేత్రం, క్షేత్రాది దేవత. క్షేత్రం అంటే శ్రీ క్షేత్ర పండరి అంటాము. పండరిపురం బతంగా ఆ క్షేత్రం పేరును ఉచ్చారణ చేసేటప్పుడు శ్రీ క్షేత్రము అంటారు. శ్రీ వెంకటాచలము అంటారు. అంటే ఆ దేవుని యొక్క స్థానం, క్షేత్రం ఏదైతే ఉందో ఆ క్షేత్రం పేరును ఉల్లేఖించేటప్పుడు కూడా మనం శ్రీ శబ్దాన్ని ప్రయోగించాలి. మరి క్షేత్రాది దేవత, ఆ క్షేత్రంలో అధిష్టాన దేవత ఎవరైతే ఉంటారో శ్రీ పాండురంగుడు, శ్రీకృష్ణుడు, శ్రీ విష్ణువు, శ్రీరాముడు. రామాలయం అంటే ఆ రామాలయంలో ప్రతిష్ఠించబడినటువంటి దేవుని పేరు శ్రీరాముడు. మరి శ్రీ శబ్దాన్ని ప్రయోగం చేయాలి. మరియు సిద్ధం, సిద్ధ పురుషులు ఉంటారు, ఋషులు ఉంటారు, మునులు ఉంటారు, వాళ్ళు సర్వజ్ఞులు ఉంటారు. అటువంటి మహనీయుల యొక్క పేరును ఉచ్చరించేటప్పుడు కూడా మనము శ్రీ శబ్దాన్ని ప్రయోగం చేయాలి. శ్రీ వ్యాస భగవాన్, శ్రీ వశిష్ఠ మహర్షి, శ్రీ సుఖ మహర్షి అని సిద్ధ పురుషుల యొక్క ఋషుల యొక్క నామాన్ని ఉచ్చారణ చేసేటప్పుడు కూడా శ్రీ శబ్దాన్ని ప్రయోగం చేయాలి. మరి సిద్ధాధికారాంశ, ఇంకా సిద్ధి పొందలేదు కానీ సిద్ధి పొందడానికి క్యూలో నిలబడ్డారు. ఎవరు? సాధకులు, జిజ్ఞాసులు. వారిని ఉచ్చరించేటప్పుడు కూడా, వారి నామాన్ని ఉచ్చరించేటప్పుడు కూడా మనము శ్రీ శబ్దాన్ని ప్రయోగం చేయాలి. ఇంకా వాళ్ళు సిద్ధిని పొందలేదు కదా, వాళ్ళు జ్ఞానాన్ని పొందలేదు కదా, మరి వారికి ఈ శ్రీ శబ్దాన్ని ఎందుకు ఉచ్చారణ చేసి వాళ్ళని పిలవాలి అని అంటే వారు కూడా మహాత్ముల కోటిలోని వారే. ఎందుకంటే శ్వేతాశ్వతర ఉపనిషత్తు సాధకులను కూడా మహాత్ములు అని సంబోధించింది. ఎందుకు? భవిష్యత్ మహాత్ములు. ఇప్పుడు మహాత్ములు కాలే, ఇప్పుడు జ్ఞానులు కాలే, కానీ ఆ పంక్తిలో నిలబడ్డారు, ఆ వరుసలో నిలబడ్డారు. వాళ్ళు భవిష్యత్తులో జ్ఞానాన్ని పొంది వాళ్ళు తరించి లోకాన్ని తరింపజేయగలుగుతారు. అందుకని వారు కూడా మహాత్ముల యొక్క కోటిలోనే సంబోధించబడతారు. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురు తస్యైతే కథితాహి అర్థాః ప్రకాశంతే మహాత్మనః. ఇప్పుడు ఎవరికైతే వారి వారి ఇష్టదేవత యందు, వారి వారి ఆరాధ్య దేవత యందు ఎంత భక్తి, ఎంత శ్రద్ధ, ఎంత పూజ్య భావన ఉంటుందో అటువంటి భావనను శ్రీ గురుదేవుని యందు కనుక పెట్టినట్లయితే అటువంటి సాధకుడైనటువంటి మహాత్ముడు కూడా ఉపనిషత్ రహస్యమైనటువంటి ఉపనిషత్ విద్య, గోప్యమైనటువంటి బ్రహ్మాత్మైకత్వ విద్య ఏదైతే ఉందో
ఆ రహస్యాలన్నింటినీ కూడా అతడు పొందగలుగుతాడు అని శ్వేతాశ్వత ఉపనిషత్తు కూడా సాధకులను మహాత్ములు అని సంబోధించింది. అందుకని సాధకులను కూడా మనము శ్రీపూర్వకంగా ఉచ్చరించి సంబోధించాలి. మనము భగవంతుని ఆరాధిస్తూ ఉంటాము వాళ్ళ ఇష్టానుసారంగా. కొందరికి స్త్రీ దేవత అంటే ఇష్టము, దేవి లలిత దేవి మొదలైనటువంటి. కొందరికి పురుష దేవతలు అంటే ఇష్టం. దేవుడు అంటే ఇష్టము, దేవుని ఆరాధించాలి, అర్పించాలి. ఎందుకంటే ఈశ్వర ఉపాసన చేయకుండా మనము జ్ఞానాన్ని పొందలేము. కానీ కొంతమందికి ఒక విధమైనటువంటి సంకుచిత భావం ఉంటుంది. ఏ విధంగా అంటే మా దేవుడే శ్రేష్టము, మా గురువే శ్రేష్టము, అతని కంటే మించిన వారు ఎవరు లేరు ఈ ప్రపంచంలో అనేటువంటి ఒక సంకుచిత భావం ఉంటుంది. చూడండి, ఇప్పుడు పరమాత్మ అయితే అంతటా వ్యాపించి అందరిలో విరాజమానమే ఉన్నారు. మరి మహాత్ములు కూడా వ్యాపకమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుని ఉన్నారు. మరి ఇప్పుడు చాలామంది జ్ఞానులు ఉన్నారు, చాలామంది సాధువులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు. వీరందరిలో ఎవరు శ్రేష్ఠులు, ఎవరు కనిష్ఠులు అని మనం విచారిస్తే చెప్పండి, మీరు చెప్పండి, ఎవరు శ్రేష్ఠులు? కృష్ణో భోగి సుఖత్యాగి రాజానవ్ జనకరాఘవో అశిష్ట కర్మకర్త ఏతే జ్ఞానిన సమాహ. కృష్ణుడు భోగి అంటారు కానీ అలాగే భోగి కాదు. కృష్ణో భోగి, సుఖ త్యాగి. సుఖ బ్రహ్మ ఎలా ఉన్నాడు? త్యాగి పురుషుడు ఉన్నాడు. సర్వం త్యాగం చేసి అతడు వెళ్ళిపోయాడు. మరియు జనకుడు, శ్రీరామచంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు చక్రవర్తులు, రాజులు ఉండేవి. మరి వశిష్ఠ మహర్షి రఘువంశానికి పురోహితుడుగా ఉండేవాడు. అతడు కర్మకాండలోన ఎల్లప్పుడూ రమించేవాడు. ఆ రాజుల చేత, రఘువంశీయుల చేత కర్మలు చేయిస్తూ తాను స్వయంగా చేస్తూ కర్మకాండలో రమించేవాడు. ఇప్పుడు ఈ అందరూ వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. కానీ జ్ఞానము చెప్పండి, జ్ఞానంలో తేడా ఉందా? జ్ఞానంలో భేదం ఉందా? ఇక్కడ జ్ఞానం అంటే చైతన్యం. ఆ చైతన్యము ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ఒకటి ఉంది. మరి ఎవరు వాళ్ళ వాళ్ళ ప్రారంభానుసారంగా భిన్న భిన్నంగా వ్యవహారాలు చేసినప్పటికీ కూడా వారిలో ఉన్నటువంటి ఏ జ్ఞానం ఉన్నదో, ఏ బ్రాహ్మీ స్థితి ఉన్నదో అది మాత్రం అందరిలో సమానమే అన్నప్పుడు ఎవరు గొప్ప, ఎవరు నికృష్టులు చెప్పండి. అందుకని ఏ మహాత్మునైనా కానీ మన యొక్క గురుదేవుని వల్లనే వారి భావన పెట్టి మనం ఆదరించాలి, సత్కరించాలి. మా గురువే గొప్ప, మా దేవుడే గొప్ప అని ఈ విధంగా సంకుచితమైనటువంటి భావాలకు మీరు లొంగిపోరాదు. అందుకని గురుదేవుని యందు మరియు పరమాత్మ యందు, ఈశ్వరుని యందు చక్కగా శ్రద్ధా భక్తులు పెట్టినట్లయితే మనకు జ్ఞానోదయం కలిగి ముక్తులమైనందుకు అవకాశం ఉంది. ఈ విధంగా శ్రీమద్ భగవద్గీత ఈ శబ్దంలో శ్రీ అంటే ఏమిటి, ఎందుకు ప్రయోగం చేయాలి తెలుసుకున్నాం. సరే, ఈ గీత ఎవరు గానం చేశారు అని చెప్పుకున్నాము? శ్రీకృష్ణ పరమాత్మ కదా. అతనికి ఏమన్నాము? భగవాన్ అన్నాము. భగవద్గీత భగవాన్ అన్నాము. భగవంతుడు అంటే ఎవరికన్నాలి కదా. మనం చాలా వరకు మనకు ప్రీతిపాత్రులైనటువంటి పూజ్యులైనటువంటి వాళ్ళను మనం భావనతో భగవంతుడని కూడా మనము పిలుస్తూ ఉంటాం. కానీ వాస్తవంగా భగవంతుడు అనే శబ్దానికి యోగ్యులైనటువంటి వారు ఎవరు అంటే మనకు విష్ణు పురాణం చెప్తుంది. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య శస్త్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగవతీరిణ. సమగ్ర ఐశ్వర్యము ఎవరి ఎందైతే ఉంటుందో, సమగ్ర ఐశ్వర్యం
ఐశ్వర్యం ఏది అంటే అనిమ, మహిమ, లహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, విషిత్వ, వశిత్వ అనేటువంటి అష్టసిద్ధులు ఎవరిలో ఉన్నాయో అతడు సమగ్ర ఐశ్వర్యము కలగలుగుతాడు, అతడు భగవంతుడు అనబడతాడు. మరియు జ్ఞానము, వైరాగ్యము, యశస్సు ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయో అతడు వీటన్నిటికీ కలిపి భగ అంటారు. అవి కలవాడు భగవాన్. ఇంకొక అర్థం కూడా ఉంది. ఉత్పత్తి ప్రళయం చేయవ వ్యక్తి విద్యాన విద్యాంచ భూతానామాగతిం గతిం సవాచో భగవానికి. జీవుల యొక్క ఉత్పత్తి మరి ప్రళయము ఎప్పుడు ఏ విధంగా చేయాలి అని సృష్టి యొక్క జ్ఞానం ఎవరికైతే ఉందో అతడు భగవంతుడు. ఎవరికంటే వారికి భగవంతుడు అనకూడదు. అంటారు లోకంలో, ఆయన భగవాన్, ఈయన భగవాన్, ఆయన భగవాన్. వీళ్ళంతా సృష్టి రచన చేస్తారా? మీరు ఎవరైతే భగవాన్ అంటున్నారో ఆ సృష్టి జ్ఞానం ఉందా? లేదు. జీవుల యొక్క ఉత్పత్తి, స్థితి, లయము ఈ సంపూర్ణ జ్ఞానం ఎవరికైతే ఉందో అతడు భగవంతుడు. భూతానాం ఆగతి గతి, ఒక్కొక్క ప్రాణి యొక్క గతి ఏమిటి, ఆగతి ఏమిటి, వాడి పూర్వజన్మ ఏముండే, వాడు ఇప్పుడు ఏ జన్మకు వస్తున్నాడు, ముందు ఏ జన్మకు పోతాడు, ఇదంతా తెలిసిన వాడు ఉండాలి. అతనికి భగవాన్ అన్నాడు. మరియు విద్య అంటే ఏంది, అవిద్య అంటే ఏంది, సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు ఉండాలి. అతడే భగవంతుడు. ఈ లక్షణాలు కలిగిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని శ్రీకృష్ణ పరమాత్మకు మనం ఏమన్నాము? భగవంతుడు అన్నాము. ఆ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్రీముఖం నుండి వెలువడినటువంటి, శ్రీముఖం నుండి గానం చేయబడినటువంటి ఈ అద్భుతమైనటువంటి పరమ పునీతమైనటువంటి పుణ్యప్రదము, ధన్యప్రదమైనటువంటి ఈ శ్రీమద్ భగవద్గీత ఇంతటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని మనము ఈరోజు మన యొక్క అనేక జన్మల యొక్క పుణ్యపుంజము ఉదయించింది కాబట్టి ఈరోజు మనం అటువంటి గ్రంథాన్ని మనం శ్రవణం చేయగలుగుతున్నాం. సామాన్యులకు దొరకదండి. ఎంతోమంది ఉన్నారు లౌకికులు, కానీ వినే భాగ్యం ఎంతవరకు చెప్పండి. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం యతి తత్వతః. చూసారా? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్నం ప్రపంచ. అనేక జన్మలు ఎత్తగా అనేక జన్మల్లో ఏ కొద్ది గొప్ప పుణ్యం చేసుకోగా ఆ పుణ్యపుంజం అంతా కూడా ఏకత్రితమై ఫలోన్ముఖమైనప్పుడు మనకు ఇట్లాంటి సద్గ్రంథాలు, మరి ఇటువంటి మహాత్ముల యొక్క సమాశ్రయము మనకు ప్రాప్తమవుతుంది. అసలు మనుష్య జన్మ రావడమే చాలా దుర్లభం. ఆ మనుష్య జన్మ వచ్చిన తర్వాత మనకు ఇటువంటి సత్సంగాలు, సద్గ్రంథాల యొక్క శ్రవణము, పఠనము, మరి మహాత్ముల యొక్క సహవాసం దొరకడము అత్యంత దుర్లభం. మరి ఇటువంటి సద్భాగ్యాన్ని మనం ఈరోజు పొంది మనము ఈ అద్భుతమైనటువంటి శ్రీమద్ భగవద్గీత అనేటువంటి గ్రంథాన్ని మనం ఈరోజు ఆరంభించుకుంటున్నాము. ఆత్మీయులారా, ఏదైనా ఒక శుభకార్యాన్ని మనము మొదలు పెట్టాలి అని అంటే ప్రప్రథమంగా భగవంతుని యొక్క స్మరణ చేస్తాం. ఎందుకు చేస్తాం చెప్పండి? అంటే నేను చేయబోతున్నటువంటి ఈ శుభకార్యము నిర్విఘ్నంగా పరిసమాప్తం కావాలి అంటే మంగళాచరణం చేస్తాం. అంటే శుభం కలగాలి అనేటువంటి ఒక అపేక్ష చేత మనం మంగళాచరణం చేస్తాం. ఎందుకు చేస్తాము అంటే నిర్విఘ్న పరిసమాప్తికరము మంగళమాచరే, నిర్విఘ్నంగా ఈ శుభకార్యం పరిసమాప్తం కావాలి అనేటువంటి అపేక్ష చేత భగవంతుని మనము స్మరిస్తాం. అయితే ఆ స్మరణ నమస్కార రూపం ఉండొచ్చు, వస్తు నిర్దేశం ఉండొచ్చు, ఆశీర్వాద రూపంలో ఉండొచ్చు. ఏ ప్రకారంగానైనా కూడా మనం భగవంతుని స్మరించవచ్చు. ఇప్పుడు మనం ప్రారంభంలో కొన్ని మంగళ శ్లోకాలు చదువుకున్నాం.
అందులో నమః అని శబ్దం వచ్చింది అనుకోండి. ఈ విధంగా కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. ఇప్పుడు ఆ కృష్ణ పరమాత్మను స్మరించుకుంటూ అతనికి మనం ఏం చేశాము? నమస్కారం చేశాము. ఇలా నమః అంటే నమస్కారం. ఈ నమస్కారం చేయడం అనేది కూడా ఒక మంగళమే. శుభప్రదంగా కార్యం నిర్వహణంగా జరగాలి అనేటువంటి ఒక ఆశతో, ఒక అపేక్షతో మనం భగవంతుని స్మరిస్తూ నమస్కారాత్మకమైనటువంటి మంగళము చేశాం. కొన్ని చోట్ల కేవలం వస్తు నిర్దేశ రూప మంగళం ఉంటుంది. అంటే కేవలం శుద్ధ చైతన్యమును స్మరించుకుంటూ మంగళం చేయబడుతుంది. విచారసాగరంలో మొట్టమొదటి హిందీ దోహా, जो सुख नित्य प्रकाश विभू नाम रूप आधार मति न लखै जिहि मति लखै सोमय शुद्ध अपार. ఈ మంగళ దోహలో భగవంతుని శుద్ధ చైతన్య స్వరూపాన్ని స్మరించారు. ఏది మాయామల రహితమైనటువంటి శుద్ధ చైతన్యం ఉన్నదో, ఈ నామరూపాలకు ఏది ఆధారమై ఉన్నదో, ఏది మతికి తెలియబడదో, కానీ మతి దేన్ని తెలుసుకుంటుందో ఉంటాయిదా. మతికి తెలియబడదు కానీ మతిని ఏది తెలుసుకుంటుందో. మనసాన మనతే యనాహురు మనోమతంతే తదేవ బ్రహ్మత్వం విద్ది మేధం వేదం ఉపాసతే అనే కేనోపనిషత్తు ప్రకారంగా మనుషుకు ఏది తెలియబడదో, మనుషులు ఏది తెలుసుకుంటుందో. ఎవరు చెప్పండి? మీ మనసు మీకు తెలుస్తుందా లేదా? తెలుస్తుందా లేదా? అమ్మగారు తప్పుడు లేదు. మా మనసు బాగుందండి, లేదా మా మనసు చీకగా ఉందండి అని అంటారా లేదా? అంటే మనసు మీకు తెలిసినట్ట కాదా? తెలిసింది కదా. తెలుసుకునేవారు ఎవరు? నీ మనసు నాకు తెలిసిందా? నీకే తెలిసిందా? నీకే తెలిసింది కదా. మరి ఇప్పుడు మనసును తెలుసుకున్నది నువ్వే కదా. నువ్వే పరమాత్మ అని చెప్తున్నారు. పరమాత్మను వెతకడానికి ఎక్కడో వెళ్ళకండి. ఆ తిరుపతికో, బద్రీనాథ్కో, కేదార్నాథ్, అమర్నాథ్ అక్కడ వెళ్ళకండి. సరే, మనకు శ్రవణం చేసే యోగ్యత ఏర్పడేంత వరకు వెళ్ళాలి, అవసరమే. కానీ వేదాంత శ్రవణం చేసేటువంటి యోగ్యత మనకు ప్రాప్తమైన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళక్కడి ఉన్న చోటనే మనకు పరమాత్మ యొక్క ప్రాప్తి కలుగుతుంది. ప్రాప్తి అని అంటే ఏ విధంగా ప్రాప్తి? మనకు ఇదివరకు ఒక వస్తువు లేదనుకున్నాం, ఒక టీవీ లేదు ఇంట్లో, మంచి కలర్ టీవీ తెచ్చుకుందాం అనుకున్నాము, మార్కెట్కి పోయాము, దానికి ఎంతో రేట్ ఇచ్చి కొనుక్కొచ్చుకున్నాము. ఇంతవరకు దగ్గర అది మనకు అప్రాప్తం ఉండే, ఇప్పుడు మనం ఇంటికి తెచ్చుకున్నాము, ఇది ప్రాప్తమైంది. అట్లా అంటారా? ఇక్కడ భగవత్ ప్రాప్తి అంటే లేదండి, ఉన్నదే ప్రాప్తమవుతుంది, కొత్తది ఏం ప్రాప్తం కాలే. ఈ విధంగా ఇక్కడ ఈ ఆంధ్ర లోపల ఈ బతుకమ్మ ఆటలు ఏమీ లేవు, అవునా? తెలంగాణలో బతుకమ్మ పాటలు, బతుకమ్మ ఆటలు ఉంటాయి, టీవీలలో చూస్తున్నారు. రామ 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 ఉయ్యాలో, శ్రీరామ రామ ఉయ్యాలో. విన్నారా ఎప్పుడన్నా ఈ పాట? ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ లేదు ఆ సంప్రదాయం. అయితే ఒక అమ్మగారు బతుకమ్మ ఆట ఆడుకోవడానికి, అందరి అమ్మగారులతో ఆడుకోవడానికి ఆ బతుకమ్మ పూలతో చక్కగా ఇంత పేరుస్తారు. పేర్చి దాన్ని చేతిలో పట్టుకొని ఊరు బయట నుంచి మైదానం లోపల అందరు అమ్మగారు తెచ్చినటువంటి ఆ బతుకమ్మలన్నింటినీ ఒక చోట ఇంకా చక్కగా చేర్చి, ఇక అమ్మగారులందరూ దాని చుట్టూ రౌండ్గా వాళ్ళు ఆడుతూ ఉంటారు అన్నమాట కదా. ఈ విధంగా ఆ అమ్మగారు కూడా అందరితో పాటు ఆడుతుంది, కోలాటం ఆడింది, అనేక ఆటలు ఆడింది. ఆటలు ఆడి 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 ఒకసారి ఇట్లా తన వక్షస్థలం మీద చేయి వేసి తడిని చూసుకుంది. చూసుకొని వెంటనే గగ్గోలు పెడుతుంది, అమ్మో అమ్మో అమ్మో, నా హారం లేదు, నా లక్ష్మీ హారం లేదు, నా లక్ష్మీ హారం లేదు, నా లక్ష్మీ హారం. గగ్గోలు పెడుతుంది. అందరూ కూడా ఒకేసారి
అదే అదే అమ్మగారికి ఏమైంది అట్లా గోల చేస్తుంది ఏమి ఆ విధంగా ఏడుస్తుంది అని అందరూ గుమ్మిపోయారు. మరి ఏమైందమ్మా 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 అని అంటే అయ్యో నా హారం లేదు 10 తులాల హారం. ఇవాళ ఎంత విలువ అండి? 10 లక్షలు అంతే కదా. దాదాపుగా 10 లక్షల హారం పోయింది. ఇప్పుడు ఇంటికి పోతే ఏమైనా ఉందా? ఇంటికి పోతే ఈ సున్నం పెడతాడు ఎవరు అంతే కదా. ఇక దగ్గోలు పెడుతూ ఉంది. అప్పుడు ఈ అమ్మగారి లాగా ఒక పెద్ద మనిషి ముసలమ్మ వచ్చి ఏమే బిడ్డ ఎందుకు ఏడుస్తున్నదే అంటే అమ్మ అమ్మ నా హారం పోయింది నా హారం పోయింది. అప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చెప్పలే అనుకుంది, ఏం అనలేదు. ఆ పక్క వారి ఇంటి దగ్గరికి పోయి ఒక అద్దం తీసుకొచ్చింది. అద్దం తీసుకొచ్చి ఆమె ఎదురుగా పెట్టింది. ఎవరైతే ఆ హారం పోయిందని ఏడుస్తుంది కదా అమ్మగారు, ఆమె ఎదురుగా పెట్టింది. పెట్టేసరికి ఆమె యొక్క హారము అది ఇట్లా పోయి వెనక జాకెట్లో జరిగింది. వెనక జాకెట్లో జారిపోయింది కదా. అమ్మ అమ్మ నా హారం దొరికింది నా హారం దొరికిందనిగా సంతోషంగా అంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ హారం పోయిందా దొరికిందా? పోయిందా దొరికిందా? పోలేదు దొరకదు కదా. కానీ మధ్యలో గోల అదంతా లేదా. చూడండి మన పరిస్థితి అంతే. ఎన్ని చెప్పినా ఇది దృష్టాంతం కదా. మేము ఏం కథలు చెప్పినా కానీ అన్ని మన కథలే. మన పని అంతే. మనము సచ్చిదానంద రూపులమై మోక్ష స్వరూపులమై సుఖ స్వరూపులమై ఉండగా నేను దుఃఖిని, నేను దరిద్రుణ్ణి, నేను అట్లా ఉన్నా ఇట్లా ఉన్నా అని ఏడుస్తున్నాను. అనీషయ శోచతి మోహ్యమాన. వీడు మోహితుడయ్యి ఏడుస్తున్నాడు. వాడే మోక్ష స్వరూపుడు, వాడే సుఖరూపుడు, వాడే పరమాత్మ. ఎక్కడో లేడు పరమాత్మ, స్వయంగా తానే ఉన్నాడు పరమాత్మ రూపుడయ్యి, తానే సుఖరూపుడై ఉన్నాడు. కానీ సుఖం కోసము వెతుకుతూ ఉన్నాడు, దుఃఖం వెతుకున్నాడు కదా. ఈ శబ్ద విషయంలో సుఖం ఉంటుంది, స్పర్శ విషయంలో సుఖం ఉంటుంది, రూప విషయంలో సుఖం ఉంటుంది, మరియు రసన విషయంలో సుఖం ఉంటుంది, మరియు గంధ విషయంలో సుఖం ఉంటుంది అని మనము వెతుకుతూ ఉన్నాం. అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉన్నాం. కానీ సుఖం అనేది ఎక్కడో లేదు. మీరు చెప్పండి, సుఖం ఎక్కడ ఉంది? మీరు చెప్పండి. ప్రపంచంలో ఉంది అని మీరు అంటారు. ప్రపంచంలో ఉందనే కదా మా పరుగు పొద్దున్న లేస్తే సాయంత్రం దగ్గర డబ్బు 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 అందరూ అదే పని కదా. ఎవరే పని చేసినా కానీ డబ్బు సంపాదించడం. మరి డబ్బు సంపాదించిన తర్వాత ఈ డబ్బు మీకు ఏం ఉపయోగపడుతుంది అని అడగండి. అతనికి ఇంకా హాయిగా బతుకుతాము అంటారు. ఆ హాయి అనేది సుఖం ఉంది కదా. మరి ఆ సుఖం కోసమే కదా వీళ్ళంతా ప్రవృత్తులు అవుతున్నారు. ఒకవేళ డబ్బులు సంపాదించవచ్చు, వేరే రకంగా ఏ విధంగానైనా కానీ వాళ్ళు ప్రవృత్తులు అవుతున్నారంటే ఎందుకు ప్రవృత్తులు అవుతున్నారు ప్రపంచంలో అంటే సుఖం కోసమే కదా. కానీ భగవంతుడు పెద్ద బోర్డు పెట్టినాడు, దుఃఖాలయమ శాశ్వతం అని పెద్ద బోర్డు పెట్టినాడు. అంటే ప్రపంచమంతా దుఃఖ రూపమే అన్నాడు. మరి మీరు అనుకుంటున్నారు సుఖరూపమే అని మీరు అనుకుంటున్నారు. అంటే ఏది నిజం? మీరు అనేది నిజమా, భగవంతుడు అనేది నిజమా? మా అనుభవం ఉందండి, మాకు సుఖం కలుగుతుందని మీరు అంటారు కదా. పుత్రులు ఉంటే సుఖమా, పుత్రులు లేకుంటే సుఖమా? చెప్పండి. లేకున్నా దుఃఖమే, ఉన్నా దుఃఖమే అంతే కదా. పుత్రులు లేకపోతే అయ్యో నాకు సంతానం లేకపోయా, అయ్యో నా సంతానం లేకపోయా, అది దుఃఖమే. పుత్రులు కలిగిన తర్వాత కూడా చెప్తే లేకపోతే దుఃఖమే, అంతే కదా. మరి సుఖం ఏడున్నది? ఉందా? లేదు. ధనం సంపాదిస్తే మనం సుఖం అనుకుంటాం. ధనంతో నిజంగా వాస్తవంగా సుఖం ఉందా? అర్థానామార్జనే దుఃఖం అర్జితానంచ రక్షణే అర్జియే దుఃఖం వ్యయే దుఃఖం
కిమర్థం దుఃఖ భాజనం. మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి, అప్పుడు మీ బంధువులందరూ గుమి కొడతారు. చేతుల బెల్లం ఉన్నంత వరకే కాకి బలగం అంటారు, అంతే కదా. అందరూ వస్తారు, నాకు ఒక 10,000 ఇవ్వవా, నాకు ఒక 50,000 ఇవ్వవా, నీకు మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు నేను ఇస్తాను, నీకు సహాయపడతాను అని అంటారు. ఒకవేళ మీరు ఇవ్వలేదనుకో, అప్పుడు వాడు ఏమవుతాడు? బంధువు కాదు, రా బంధువు అవుతాడు, అంతే కదా. మీకు శత్రువు అవుతాడు. ఇప్పుడు ఈ డబ్బు వల్ల మీకు శత్రుత్వం ఏర్పడిందా లేదా? శత్రుత్వం సుఖమా దుఃఖమా? దుఃఖమే కదా. చూడు, దాన్ని సంపాదించడంలో దుఃఖమే. శ్రమ చేయాలన్నా లేదా డబ్బు సంపాదించాలంటే కూర్చున్న జాగ్రత్త వస్తుందేమి? ఆ కూర్చున్న జాగ్రత్త కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు, కానీ బుద్ధితో సంపాదిస్తారు. అది కూడా ఒక ప్రకారమైన శ్రమనే. మొత్తం మీద శ్రమ చేయకుండా డబ్బు రాదు. దాన్ని రక్షించాలంటే ఎక్కడ పెట్టాలి? మిత్తిలకు ఇస్తున్నా, వడ్డీలకు ఇస్తున్నా, వానికి ఇస్తే మళ్ళీ వస్తుందో రాదు. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు, తీసుకుంటారు మళ్ళీ ఇయ్యారు, అంతే కదా. ఇప్పుడు ఆ డబ్బు వల్ల దుఃఖమా సుఖమా? కానీ బ్యాంకులో పెడదామా? బ్యాంకులో పెడితే దానికి ఒక లిమిట్ ఉంటుంది, అది ఎక్కువ ఉండేది డబ్బు. ఇప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ రైడింగ్ చేస్తుంది, అన్నీ తీసుకుని పోతుంది. ఉన్నాయండి, అయ్యో నేను కష్టపడి సంపాదిస్తే కదా అన్నీ తీసుకుని పోయారు కదా, అట్లా దుఃఖం. ఈ రోజుల్లో ఎట్లా అయిందనంటే బ్యాంకులో డబ్బు బ్యాంకులోనే మాయమైపోతుంది కదా. కొందరు అట్లా చేసుకున్నారు. మొన్ననే సోలాపూర్లో జరిగిన కేసు 28 కోట్లు బ్యాంకులోనే గడపలేదు, మాయమైపోయింది, చూసారు. ఇప్పుడు దాన్ని రక్షించేది ఎలా? రక్షించాలంటే దుఃఖమా సుఖమా? దుఃఖమే. దాన్ని ఖర్చు పెట్టాలంటే దుఃఖమే. అయ్యో ఇంతకన్నా సంపాదించి కష్టపడి నేను సంపాదిస్తే కదా, నేను కష్టపెట్టవలసి వచ్చే కదా, అయ్యో డబ్బు పోతుంది కదా అని ఇంకో దుఃఖం. ఖర్చు పెట్టడానికి ముందుకు రారు. సంపాదించడానికి సరే, ఒక పైసా అంటే ఒక పైసా అంటే ఒక పైసా అంటే ముడి పెట్టడానికి సరే, కానీ వదలడానికి ఇష్టపడరు. అప్పుడు దుఃఖం. మన కుమారులకు వాళ్ళకి కావాల్సినప్పుడు ఏకపోతే వాళ్ళతోనే ఇబ్బంది కదా. ఆ డబ్బుల గురించి తండ్రిని కూడా స్వాహా చేసేటువంటి కొడుకులు ఉన్నారు కదా. చెప్పండి, ఇప్పుడు డబ్బుతోనే ఏం సుఖం ఉంది? అందుకని ప్రపంచంలో సుఖం అనేది లేదు. మీరు అనుకుంటున్నారు సుఖం ఉందని, కానీ సుఖం అనేది లేదు. కొన్ని కోటీశ్వర్లు ఉన్నారు, ఎంతో డబ్బు ఉంది, అంటే అంత కాకి బలగంలాగా ఎంతోమంది బంధువు బలగము స్నేహితులు అంతా మంచి వాళ్ళే ఉన్నారు. మరి భోగాలు అనుభవించడానికి కూడా అన్నీ సంసిద్ధంగా ఉన్నాయి, అనుభవించడానికి యోగ్యత కూడా ఉంది. కానీ ఒక దశలో అన్నిటిని వదిలిపెట్టి నిద్రపోతాడు. ఎందుకు చెప్పండి? చిన్నపిల్లవానికి వాడు నాకు ఈ ఆట వస్తువు కావాలి, ఆ ఆట వస్తువు కావాలని మారం చేస్తాడు. కానీ ఓదార్చడానికి మనం ఏదో ఒక ఆట వస్తువు ఇస్తాం. ఇచ్చిన తర్వాత దాంతో ఆడతాడు వచ్చి అన్నిలో కూర్చొని అలా నిద్రపోయి ఈ ఆట వస్తువు అలా వదిలిపెడతాడు. ఇప్పుడు మనకి సుఖం ఆటలో ఉందా నిద్రలో ఉందా? చెప్పండి. మనకి సుఖము ఆటలో ఉందా నిద్రలో ఉందా? ఒక ఆటలోనే సుఖం ఉంటే ఆడుకుంటూనే ఉండాలి, ఎందుకు నిద్రపోవాలి? మీరు కూడా అంతే. ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత భోజనం చేసి బిస్కెట్ వేసుకొని నిద్రపోతారు. ఎందుకు నిద్రపోతారు? సుఖం కోసం. ఆ సుఖం ఎక్కడ ఉంది? బయట ఉందంటారా, లోపల ఉందంటారా? కానీ డబ్బు సంపాదించడానికి కష్టం కావాలి, అంటే అనేక వ్యవహారాలు చేయడానికి కష్టం అవసరము, శ్రమ చేయాలి. కానీ నిద్రలోని సుఖము అనేది ఏదైతే పొందుతున్నామో అక్కడ ఏం కష్టపడుతున్నారు మీరు? ఏం శ్రమ పడుతున్నారు మీరు? చెప్పండి. మన శ్రమ ఉందా? మన కష్టం ఉందా? హాయిగా నిర్మించాము అంటావు లేచిన తర్వాత, అవునా? మరి వాస్తవమైన సుఖము ఎక్కడుంది? ప్రపంచంలో ఉంది, బయట ఉందంటారా, లోన ఉందంటారా? బాగా విచారం చేయండి. ఇది కేవలం మనము ఏదో ముచ్చటించుకోవడం కాదు, వస్తుస్థితి ఉంది ఇది. అంటే ప్రపంచంలో సుఖం లేదు, మనలోనే సుఖం ఉంది, మనమే సుఖస్వరూపులు. అటువంటి స్వరూపాన్ని తెలియజేస్తుంది శ్రీమద్ భగవద్గీత. తెలిసిందా?
అందుకని ఇటువంటి అద్భుతమైనటువంటి గోప్యమైనటువంటి రహస్యాన్ని బ్రహ్మ విద్యను ప్రసాదించేది మనకు శ్రీమద్ భగవద్గీత. ఇంత అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనం ఈరోజు ప్రారంభించుకున్నామంటే మన ఇన్ని జన్మల పుణ్యము లారీల కొద్ది పుణ్యం ఉన్నది కాబట్టి మనం ఈరోజు భగవద్గీతను శ్రవణం చేయగలుగుతున్నాం. అది ఇలాంటి మహాత్ముల యొక్క సహకారాల చేత. వారు ఏదో సంకల్పం చేశారు, వారి కోసమా చెప్పండి? ఎవరి కోసం? మనందరి కోసం. అవునా కదా? అందుకని అటువంటి సద్గ్రంథాన్ని మనము ఈరోజు ప్రారంభించుకుంటున్నాము. శ్రీమద్ భగవద్గీత. ఇది ఎక్కడిది, దీని సందర్భం ఏమిటి అని కనుక మనం విచారించినట్లయితే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. ప్రతి అధ్యాయం చివరలో ఇది శ్రీమన్మహాభారతే భీష్మ పర్వణి శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని ఈ విధంగా ఉంటుంది. అంటే ఏం చెప్పినట్లయింది? భగవద్గీత అనేది మహాభారతాంతర్గతమైనటువంటి భీష్మ పర్వంలో ఉందన్నమాట. భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు ఉంది ఈ భగవద్గీత. మహాభారతంలో ముఖ్యమైనటువంటి పర్వాలు 18 పర్వాలు అయినా కూడా మధ్య మధ్యలో కొన్ని ఆనుషంగికమైనటువంటి ఉపపర్వాలు కూడా పెట్టినారు. ఈ భగవద్గీత సన్నివేశాన్ని భగవద్గీతా పర్వము అని పేరు పెట్టి వ్యాస భగవానులు చెప్పారు భీష్మ పర్వంలో. మనం ఏదైతే ధర్మక్షేత్రే కురుక్షేత్రే మొదలుపెట్టి మరియు ధ్రువానితిర్మతిర్మ అని చివరి దగ్గర ఏదైతే చదువుతామో ఈ 700 శ్లోకాలన్నీ కూడా 18 అధ్యాయాల్లో విభజించి వ్యాస భగవానుడు మనకు భీష్మ పర్వంలో భగవద్గీత పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు అక్కడ నివేశం చేశారు. అయితే మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగము, రెండో అధ్యాయం పేరు సాంఖ్య యోగము, మూడవది కర్మయోగము, నాలుగవది జ్ఞాన యోగము, ఐదవది కర్మ సన్యాస యోగము, ఆరవది ఆత్మ సంయమ యోగము, ఏడవది విజ్ఞాన యోగము, 8 అక్షర పరబ్రహ్మ యోగము, 9 రాజవిద్య యోగము, 10వది విభూతి యోగము, 11వది విశ్వరూప సందర్శన యోగము, 12వది భక్తి యోగము, 13 క్షేత్రజ్ఞ విభాగ యోగము, 14వది గుణత్రయ విభాగ యోగము, 15వది పురుషోత్తమ ప్రాప్తి యోగము, 16వది దైవాసుర సంపద్ విభాగ యోగము, 17వది శ్రద్ధాత్రయ విభాగ యోగము, 18 మోక్ష సన్యాస యోగం. ఇట్లా 18 అధ్యాయాలు. అందులో మొట్టమొదటి అర్జున విషాద యోగము. అర్జునుడు అంటే ఎవరు? అర్జున శబ్దానికి అర్థం ఏమిటి అంటే రుజు స్వభావం కలిగిన వాడు అర్జునుడు. రుజు అంటే సరళ స్వభావం, శుద్ధాంతఃకరణం కలిగినటువంటి వాడు అధికారి అని అర్థం. ఇక్కడ అర్జునుని స్వభావం ఎటువంటిదంటే సరళ స్వభావం. కొంతమంది ఉంటారు మనస్యాన్నే వచస్యాన్నే కర్మణ్యాన్నే దురాత్మన. మనసులో ఒకటి ఉంటుంది, మాట ఒకటి మాట్లాడతాడు, పని ఇంకోటి చేస్తాడు. దానికి ఏమన్నాడు? దురాత్మ. వాని అంతఃకరణ శుద్ధం లేదు, రుజు స్వభావం కాదు అని. కానీ మహాత్ములు ఎలా ఉంటారు? మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మ. మనసులో ఏదుందో అదే చెప్తారు వాక్కు ద్వారా, మరి తాను చేసేది కూడా అదే ప్రకారంగా చేస్తారు. ఇది సరళ స్వభావం. ఇట్లా ఉంటుంది. పంచన బుద్ధి, ప్రతారక బుద్ధి కలిగినటువంటి వాళ్ళు దురాత్మలు అనబడతారు. కానీ అర్జునుడు సరళ స్వభావం కలిగినవాడు.
ఇక్కడ రుజు స్వభావము కలిగి ఉండుట అనే దాంతో మనము సాధకునికి కావలసినటువంటి సకల సాధనాలన్నీ కూడా ఉపలక్షణంగా గ్రహించాలి. అంటే వేదాంత అధ్యయనం చేయడానికి యోగ్యుడైనటువంటి అధికారి పురుషుల్లో ఏ గుణాలు ఉండాలో అవన్నీ కూడా అర్జునులో ఉన్నాయి అని తెలుసుకోవాలి. మరియు విషాద యోగము అన్నారు. యోగం అంటే అనేక అర్థాలు ఉన్నాయి. యోగం అంటే సాధన అని ఒక అర్థం అవుతుంది, యోగం అంటే కలయిక అని ఒక అర్థం అవుతుంది. అయితే ఏ విధంగా తీసుకున్నా కూడా యోగంగా ఉంది. భగవత్ ప్రాప్తికి సాధన ఉన్నది అని తెలుసుకోవాలి. అర్జున విషాద యోగము, యోగం అంటే సాధన, అంటే భగవత్ ప్రాప్తికి అర్జున విషాద యోగము సాధన ఉన్నది. ఏ విధంగా సాధన ఉన్నది అంటే విషాదము ద్వారా సాధన ఉంది. విషాదం అంటే దాని అర్థమైంది దుఃఖం, అంతే కదా, ఖేదం. మరి ఎవరికైతే విషాదము కలుగుతుందో వారే భగవత్ ప్రాప్తికి అధికారులు అవుతారు అని మనకు శాస్త్రం చెప్తుంది. ఎవరికైతే విషాదం కలుగుతుందో, వినలేని దుఃఖము, తట్టుకోలేనటువంటి దుఃఖము ఎవరికైతే కలుగుతుందో అటువంటి వాడే మోక్షానికి అధికారి అని శాస్త్రం చెప్తుంది. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయ నాస్కృత వివేకైనటువంటి వాడు సమస్త లోకలోకాంతరాలలో ఉన్నటువంటి భోగభాగ్యాలన్నింటినీ కూడా విచారం చేస్తాడు. విచారం చేసి ఒక నిర్ణయానికి వస్తాడు. ఏమని అంటే అకృత కృతేన నాస్తి. అకృతం అంటే నిత్యమైనటువంటి ఏంటిది మోక్షం. నిత్యమైనటువంటి మోక్షము అనిత్యమైనటువంటి కర్మల ద్వారా ఉపాసనల ద్వారా దొరికేది కాదు. లోకలోకాంతరాల్లో ఉన్నటువంటి భోగాలన్నీ కూడా నశ్వరములే. మీరు ఇంద్రలోకం పోయినా కానీ మళ్ళీ జన్మకు రావాల్సిందే, స్వర్గం పోయినా జన్మకు రావాల్సిందే, బ్రహ్మలోకం పోయినా జన్మకు రావాల్సిందే. మరి జన్మించడము మరణించడము అనేది సుఖమా దుఃఖమా? ఎవరికి కూడా దుఃఖం అనిపించడం లేదా? జన్మించేటప్పుడు తల్లికి దుఃఖమే, శిశువుకు దుఃఖమే. దుఃఖమా సుఖం? దుఃఖమే కదా. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని జీవ ప్రబోధ శ్లోకంలో చెప్తున్న జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎప్పుడంటారు చెప్పండి జాగ్రత్త జాగ్రత్త అని? ఎప్పుడంటారు చెప్పండి? వివాహం చేసేటప్పుడు కూడా సావధాన్ 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 అంటారు పురోహితులు. ఇక్కడంతా అనుభవకులే కదా, విన్నారా ఈ శబ్దం? అప్పుడు అలా మైకంలో ఉంటుంది, అప్పుడు మీరు విన్నారో లేదు కదా. ఒక ఆనందం కదా. ఆ ఆనందంలో ఆ పురోహితులు చెప్పినటువంటి ఆ శబ్దాన్ని మీరు విన్నారో లేదో కానీ అంటాడు సావధాన్ సావధాన్ అంటే జాగ్రత్త 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 అని 3 సార్లు అంటాడు. ఎందుకంటారు చెప్పండి? ఏదో బలిష్టమైనటువంటి, ఏదో బలవత్తరమైనటువంటి అనిష్టం జరగబోతుంది కాబట్టి జాగ్రత్త అని అన్నాడు కదా. సమర్థ రామదాస్ ఏం చేశాడు విన్నారు ఎప్పుడన్నా? సమర్థ రామదాస్ యొక్క చరిత్ర. ఆయన కూడా పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు సిద్ధం చేసి పెళ్లి పీటల దగ్గరికి వచ్చింది కథ. ఇక తాళి కట్టే ప్రసంగం వచ్చింది. అప్పుడు పురోహితులు అన్నారు సావధాన్ 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 అన్నారు. వెంటనే తాళి అక్కడ పడేసి వెళ్ళిపోయినాడు.
మనము కదా ఇట్లా పడి ఏడుస్తున్నాము. వివేకం లేదు, అంతే కదా. వివేకం జాగృతి అయితే వాడు తాళి కట్టడు, కట్టించుకోరు. వివేకవంతులైనటువంటి స్త్రీలు కనుక ఉన్నట్లయితే తాళి కట్టించుకోరు. వివేకవంతుడైతే తాళి కట్టడు. ఎందుకు కట్టడు అంటే గొప్ప ప్రమాదం ఉంది. తాళి కట్టేది ఆమె కాదు, వీడు ఉరితాడు కట్టుకుంటున్నాం. అవునా? జీవితాంతం వీడు ఆ ఉరితాడుతోనే ఇక ఆమె లాగుతూ ఉంటుంది, బిగుతూ ఉంటుంది. అప్పుడు వీడు ఉక్కిరి అయి తల్లడిల్లుతూ ఉంటాడు అన్నమాట కదా. పెళ్లి చేసుకోవడం అంటే వివాహము పేరు ఎట్లా మంచిగా చూడండి. వివాహం, వాహం అంటే మోయిట, వి అంటే విశేషంగా మోయిట, గాడిలాగా సంసారాన్ని మోయడం అన్నట్టు వివాహం అంటే కదా. ఈరోజు ఇద్దరు ఉన్నారు, రేపు నలుగురు అవుతారు, అవును కదా. అప్పుడు ఆ పిల్లలకు చదువులు చెప్పించాలి, చదువులు చదివించాలి, అలా పుస్తకాలు తేవాలి, ఫీజులు కట్టాలి. అంతా చేసిన తర్వాత వాడు చెప్తే వినకపోతే అప్పుడు ఇబ్బందే, అప్పుడు దుఃఖమే కదా. తల్లిదండ్రులకు ఇంటి నుంచి మెడలు పెట్టి వెడలు కొట్టినటువంటి వాళ్ళు కూడా ప్రబుద్ధులు ఉన్నారా లేదా లోకంలో? ధనము గడించిన ఎంతవరకని దాసులమని పడి ఉందురురా, ధనము బలము ఉడిగిన కొడుకే అన్నగా వచ్చును చూడునురా. ఉందా లోకంలో పరిపాటి? లేదా? కొత్తపేటలో లేదా? అందరూ మంచిగా ఉన్నారు, అందుకే సత్సంగాలు నడుస్తుంది కదా. ఇదండి పరిస్థితి. చూడు ఎన్ని తంటాలు వస్తాయి సంసారంలో వివాహం చేసుకున్న తర్వాత. అందుకే జాగ్రత్త 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 కదా. సావధాన్ 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 చూసారా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సరిపోయిందా అండి? పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు సీరియల్ చేయాలి, బొట్టు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చేయకపోతే ఏముంటుంది? ఎందుకు చేసుకున్నాను సాధగా కూడా అంటదా లేదా? నువ్వు ఏమైనా సరే, నువ్వు కాడియర్లను అమ్మినైనా సరే నాకు కడియాలు తీసుకురా అంటుంది. అప్పుడు ఏం చేస్తాడు? ఇంతే నాకు చాలు అమలపాకు తొడిమే 10,000, నేనేది ఇంకా అడిగేదేమి లేదు. కొందరి ఊళ్ళే కొసరేదని కాదు, అందరి ఊళ్ళే అడిగేదని కాదు. కాడియర్ల నమ్మి నాకు కడియాలు దేవం ఒకట, ఇంతే నాకు చాలు. మీరు అక్కడ లేదనుకోండి అంటారా లేదా? కొందరు అంటే బాగా మారం చేసేటువంటి స్త్రీలు కూడా ఉంటారు. నేను మిమ్మల్ని అనడం లేదండి, మీరేమనుకో. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు అయితే ఈడి కింద వస్తారు కదా. ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకని చూడు, ఈ సంసారము దుఃఖ రూపం ఉన్నది, సుఖం లేదు సంసారం. అయితే ఈ దుఃఖాలన్నిటి చేత కొట్టబడినటువంటి వాడు దుఃఖితుడయ్యి ఇక నాకు గత్యంతరం లేదు, నాకు కేవలం పరమాత్మయే శరణ్యము అని ఎవరైతే వస్తారో వాడు ఆత్మజ్ఞానానికి, పరమాత్మ ప్రాప్తికి, మోక్ష ప్రాప్తికి అధికారి అవుతాడు. అందుకని విషాదము మొట్టమొదలు ఉండాలి ప్రతి వాడికి. అందుకే మొట్టమొదట విషాద యోగం పెట్టినాడు వ్యాస భగవానుడు భగవద్గీతలో. విషాదం కలగకుండా, మనకు దుఃఖం ప్రాప్తం కాకుండా, ఆ దుఃఖం ద్వారా వైరాగ్యం కలగకుండా మనకు జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు. మిగతా విషయం రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఇప్పుడు మన అబ్బాయి